వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంపాక్ట్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళిద్దరూ నా డాటర్స్ అన్నమాట, వెరీ నాటీ డాటర్స్. ఇప్పుడు మేము వ్లాగ్ చేస్తున్నాము. వ్లాగ్ అంటే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మేము ఈ యొక్క ఛానల్ని పెట్టాము. అంతకుముందు మాకు హేమికాస్ మరియు జస్వికాస్ ఛానల్ అని 2 ఉన్నాయి. అవి కొంచెం హ్యాక్ గురి కావటం వల్ల ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టలేదు. అందువలన మళ్ళా కొత్తగా ఈరోజు అక్షయ తృతీయ రోజులో భాగంగా ఈరోజు మంచి రోజు అని స్టార్ట్ చేశాము. మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియోలో భాగంగా కొన్ని ఏదైతే రోజు వారి విషయాలు డైలీ సిచ్యువేషన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా మేము నెక్స్ట్ వీక్లో తిరుపతి పోవాలనుకుంటున్నాము. దీని సందర్భంగానే హెయిర్ గడ్డం పెంచుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాము, మరియు చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా సరే ఈ యొక్క రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. అప్పుడెప్పుడు ఒక లాస్ట్ ఇయర్ అనుకున్నాము. పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు పెద్ద అమ్మాయికి 7 years, చిన్న అమ్మాయికి 4 years అనమాట. కానీ ఇప్పుడు వరకు కూడా మేము దర్శనానికి వెళ్ళలేకపోయాము కొన్ని పరిస్థితుల కారణాల వల్ల. నెక్స్ట్ వీక్ ఆ యొక్క దర్శనానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నాము. ఎందుకంటే దాదాపు ఒక నెల క్రితం నుంచి వెళ్ళాలనుకుంటున్నాము. తర్వాత దేవుడే మమ్మల్ని అక్కడికి రప్పిస్తున్నట్లు కూడా మాకు అనిపించింది అనమాట. మెయిన్గా చూసినట్లయితే ఈ యొక్క తిరుపతికి వెళ్ళడానికి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎట్లా ఉంటుంది, అసలు పిల్లల్ని వేసుకొని సమ్మర్లో ఎలా వద్దా అనేటువంటి దాని గురించి చాలా ఆలోచించామన్నమాట. ఆలోచించిన తర్వాత చాలా మందిని అడిగిన తర్వాత అక్కడ దర్శనం ఎలా ఉంటుంది, ఎలా టికెట్ బుకింగ్ అని చూసినట్లయితే టికెట్ అయితే దర్శనానికి ముందే 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. అవి మేము బుక్ చేసుకోలేదన్నమాట. ఈ మధ్య ఏప్రిల్లో వదిలారు, నిన్న మొన్న. ఈ ఏప్రిల్ 23 నుంచి 21 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి జూలైలో దర్శనం అందుతాయి అన్నమాట. కానీ వాటికి మేము అందుకోలేకపోతున్నాము. కానీ ఏదేమైనా సరే నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఇక్కడ బయలుదేరి సాటర్డే కానీ సండే కానీ మేము దర్శనం చేసుకొని రావాలని భావిస్తున్నాము ఫ్యామిలీతో కలిపి. సో దానికి ముందుగా దాదాపు ట్రైన్లో వెళ్ళాలనుకున్నాము, కానీ ట్రైన్ కూడా టికెట్స్ కూడా దొరకలేదు. ఇంకా బస్కి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నాము. ఈరోజే బుక్ చేసాము, ఫ్రైడేకి కన్ఫామ్ అయ్యాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది తెలుసుకున్నాము. వెళ్ళిన వెంటనే తిరుపతిలో దిగిన తర్వాత అక్కడ శ్రీనివాసన్ ఒక స్టాల్స్ ఉంటాయి మనకి, ఒక టికెట్లు ఇచ్చేటువంటి స్టాల్స్. విష్ణువాసన్ మరియు శ్రీనివాసన్ మరియు అలిపిరి ప్రాంతాలలో టికెట్లు ఇస్తారని తెలిపారు. ఇక్కడ మన తిరుపతి దగ్గర దిగిన వెంటనే శ్రీనివాసన్ దగ్గర మనకి టికెట్స్ ఇస్తారు. అక్కడ దాదాపు 12 గంటలు 1 గంట నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పారు. దాదాపు అక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత తిరుమలకి వెళ్ళి అక్కడే ఏదైనా తలనీలాలు కానీ వాటిని కానీ సమర్పించుకొని తర్వాత అక్కడ ఆ లోపల చాలా టైం ఉంటుంది కాబట్టి అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత దాదాపు కొన్ని అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా రూమ్ బుకింగ్స్ కూడా చాలా ప్రాసెస్లు ఉంటాయి. మన ఆధార్ కార్డులు మరియు మన డీటెయిల్స్, మన ఫేసెస్ స్కాన్ చేసిన తర్వాతనే వాళ్ళు లోపలికి ఎంట్రీ చేస్తారు. దానికి కూడా అక్కడ రూములు దొరకడానికి కూడా ఒక 4-5 గంటలు పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. అక్కడ చేసిన తర్వాత రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ రూముల్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మనం దర్శనము ఎప్పుడు అనేటువంటిది కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఈరోజు మనం చేస్తున్నట్లయితే మ్యాక్సిమం రేపు ఉదయానికి మనకు దర్శనం అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ లోపల అక్కడ ఉన్నట్లయితే రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే తలనీలాలు అర్పించిన తర్వాత లోకల్లో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్ని లోకల్ బస్సుల్లో మనం వెళ్ళినట్లయితే దాదాపు ఒక్కొక్కరికి దాదాపు టికెట్లు
ఒక 90 రూపాయల నుంచి ఒక 120 రూపీస్ దాకా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే టికెట్లు ఒక 2 టికెట్లు కలిపి తీసుకుంటే ఒక 20 రూపీస్ 10 రూపీస్ తగ్గేటువంటివి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే అట్లా కాకుండా ఇక్కడ నుంచి తిరుపతికి మరియు తిరుమలకి అప్ అండ్ డౌన్ కాకుండా ఒకేసారి తీసుకుంటే తగ్గిద్దనే కాకుండా వెళ్ళేటప్పుడు ఒకసారి తీసుకోండి, వచ్చేటప్పుడు ఒకసారి తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు అయిపోయిద్దో లేదా తర్వాత ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు ఇండివిజువల్గానే తీసుకోవడం బెటర్. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనము తెలుసుకొని తర్వాత వచ్చేసి మనము మళ్ళీ దర్శనం చూసుకున్న తర్వాత మనము మన యొక్క ట్రైన్స్ కానీ బస్సెస్ చాలా రష్గా ఉంటాయి కాబట్టి ముందే రిజర్వేషన్ చేసుకుంటే బెటరు. కానీ రిజర్వేషన్లు అందేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రీ ప్లాన్డ్గా మనము ప్రైవేట్ బస్సెస్లోనే రిజర్వేషన్ చేసుకొని మనము వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. అదేవిధంగా మనం అక్కడ దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటూ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి భోజనాలకి వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. అక్కడే మంచి భోజనం అన్ని ఏర్పాట్లు చేస్తారు. మనకి మనం ఇక్కడ అనుకుంటామో అక్కడ ఏమైందో ఏం సంగతో అనేటువంటిది అటువంటి పరిస్థితులు ఉండవు అని కూడా మనము చాలా స్నేహితులను కూడా ఎంక్వైరీ చేసుకొని మేము బయలుదేరుతున్నాము. ఎందుకంటే వీళ్ళిద్దరు చిన్నపిల్లలు వీళ్ళు చూసుకొని ఎండల్లో వెళ్ళాలి. తర్వాత వీళ్ళ మదర్ కూడా ఉంటారు, వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు. మేమందరం ఫ్యామిలీ వెళ్తున్నాం కాబట్టి అన్నీ అవును డాడీ. ఓకేనా? ఓకే తల్లి. ఓకే, ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా అక్కడ నేను కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా సరే ఇంత యొక్క సంకల్పాన్ని వచ్చింది కాబట్టి ఈ సంకల్పం విజయవంతం కావాలని తప్పనిసరిగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలతోటి మా యొక్క కుటుంబాన్ని ఆ యొక్క దైవ దర్శనానికి నడిపించుకోవాలని దేవుణ్ణి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ బాగా సాఫీగా జరిగి పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎటువంటి ఎండలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని అక్కడికి రప్పించుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి దేవుడే అన్ని దగ్గరుండి నడిపించుకుంటాడని, ఎటువంటి అంతరాయాలు జరగకుండా ముందుండి ఉంటాడని గట్టిగా నమ్ముతున్నాము. ఎందుకంటే తిరుపతిలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆ శక్తిని ఆ యొక్క అక్కడ ఎన్ని కొంచెం రిస్క్గా ఉన్నా సరే ఆ రిస్క్ని ఫేస్ చేసేటువంటి శక్తి ఇస్తాడు దేవుడు. ఆ యొక్క తిరుమలలో కొండ మీద అడుగుపెట్టిన వెంటనే మనకి ఆ యొక్క శక్తిని మరియు ఆ యొక్క సహనాన్ని మరియు ఆ యొక్క పేషెన్స్ని ఇస్తారని చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ యొక్క దర్శనానికి బయలుదేరిపోయేటువంటి మాకు దేవుడు మా యందు ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఛానల్లో కొన్ని విషయాల గురించి కొన్ని మంచి విషయాల గురించి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాము. మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ.